అమెరికాలోని న్యూజెర్సీలో కార్ చిచ్చు బీభత్సం చేస్తోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రద్దీగా ఉండే గార్డెన్ స్టేట్ హైవేని రాత్రి మూసేసినట్టుగా తెలుస్తోంది. 13 మందిలకు పైగా భవనాలు దెబ్బతిన్నాయి. సుమారు 3,000 మందిని ఇక్కడి నుంచి ఖాళీ చేశారు. 2 హై స్కూల్స్ లో వీళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించారు. కార్ చిచ్చుతో వేలాది ఎకరాలు దగ్ధమైపోతున్నాయి. కార్ చిచ్చు బీభత్సంపై మరింత సమాచారం న్యూజెర్సీ నుంచి మా కరెస్పాండెంట్ ఉజ్వల్ అందిస్తారు. న్యూజెర్సీ ఓషన్ కౌంటీలో మంగళవారం ఉదయం 9:45 ఈ వైల్డ్ ఫైర్ అనేది సంభవించడం జరిగింది. దాదాపు 5,000 మందిని ఇప్పటిదాకా ఎవాక్యువేట్ చేశారు. అండ్ దగ్గరలో ఉన్న స్కూల్స్ అండ్ అలాగే మోటల్స్, హోటల్స్ లో వీళ్ళందరినీ అకామిడేట్ చేయడం జరిగింది. అండ్ ఆ ఏరియాస్ లో దాదాపు 25,000 ఇళ్లకి ఏంటంటే పవర్ కట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎయిర్ క్వాలిటీ అలర్ట్ అనేది ఓషన్ కౌంటీ, అట్లాంటిక్ కౌంటీ, కేప్ మే కౌంటీ అండ్ అలాగే సౌత్ ఈస్టర్న్ బర్లింగ్టన్ కౌంటీలో ఈ ఎయిర్ క్వాలిటీ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ ఏరియాస్ లో ఉంటున్న వాళ్ళందరినీ అంటే విండోస్ ఓపెన్ చేయొద్దు అండ్ అలాగే ఇంట్లోనే ఉండమని చెప్పడం జరిగింది. అండ్ అలాగే వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే ఏజ్డ్ పీపుల్ వాళ్ళందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఈ వైల్డ్ ఫైర్ పేరు వచ్చేసి జోన్స్ ఫైర్ అన్నమాట. అండ్ అలాగే దీనికి అసలు ఈ వైల్డ్ ఫైర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ చేపట్టేది వచ్చేసి న్యూజెర్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వారు ఈ వైల్డ్ ఫైర్ కి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే ఇవాళ మధ్యాహ్నం టైంకి దాదాపు 12,500 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 12,500 ఏకర్స్ లో ఈ వైల్డ్ ఫైర్ అనేది సంభవించడం జరిగింది. అండ్ ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ వైల్డ్ ఫైర్ ఎప్పుడు ఆగుతుంది అంటే ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే ఏంటంటే మన వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు రెయిన్ వస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో ఆ టైంలో ఈ రెయిన్ వల్ల ఈ వైల్డ్ ఫైర్ కంప్లీట్ గా ఆగిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ న్యూయార్క్, న్యూజెర్సీ ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు అంటే ఈ ఓషన్ కౌంటీకి దగ్గరలో ఉన్న న్యూయార్క్ ఏరియాస్ కానీ, న్యూజెర్సీ ఏరియాస్ కానీ, అంటే న్యూజెర్సీ అయితే స్టేట్ దాదాపు మొత్తం కూడా ఈ స్మోక్ అనేది వ్యాపించడానికి అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూజెర్సీ.